కష్టాలు వస్తాయి. వాక్య ప్రకారం జీవించడం అంటే మాటలు కాదండి, చాలా కష్టాలు వస్తాయి. ఒక టైం వచ్చేటప్పటికి యోబు భార్య యోబుకు వచ్చిన కష్టాన్ని తట్టుకోలేక యోబు మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో అంటది, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో. అతడు పడుతూ ఉన్నటువంటి ఆ కురుపుల వలన పడేటటువంటి ఆ నరకయాతన యోబైతే భరించగలిగాడు. కానీ యోబును చూస్తూ ఉన్నటువంటి అమితంగా ప్రేమించిన ఆ యోబు భార్య యోబు యొక్క కష్టాన్ని చూడలేకపోయింది. దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్న. దూషించాడా? ఎదుర్కొన్నాడు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కనుక అంతిమ విజయాన్ని చూడగలగాలి విశ్వాసులు, అంతిమ విజయాన్ని చూడగలగాలి. నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు నీవారే నీకు దూరం అయిపోతారు. నీకు ఆప్తులైన వారు, నువ్వు వాక్యానుసారంగా దైవజనుని మాట విన్నావు, వారి విధానంలో వారి మాట వినలేదు కనుక నీకేం కలుగుతుంది? వారు నీ మాట వినటం మానేస్తారు, నీతో బంధుత్వాన్ని తెంపేసుకుంటారు, నీతో ఇక నుంచి కొనసాగరు, దేనికి రాకపోవచ్చు. కానీ ఒకవేళ ప్రియమైన దేవుని పిల్లలారా, వారి మాట విని దేవునికి దూరస్తుడవై శాపాన్ని తెచ్చుకోవటం కంటే దేవుని మాట విని పరలోకానికి చేరుకోవటం ఆశీర్వాదం. మన గురే అది కదండి. మనం దేవునికి వచ్చాం, ప్రభువు దగ్గరికి దేనికి వచ్చాం? ప్రభువుని నమ్ముకొని వాక్యానుసారంగా జీవించి, రక్షించబడి వాక్యానుసారంగా జీవించి పరలోకానికి చేరుకోవటం కదా మన ప్రయాస అంతా కూడా. పరలోకానికి చేరుకునే విషయంలో నీవు వాక్యాన్నే వినాలి, మరెవరి వాక్యాలు వినకూడదు, మరెవరి మాటలు వినకూడదు.